నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేస్తున్నటువంటి దీక్ష, నిరసన, ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరపున ఆరోసారి చర్చలు జరిగాయి. ఈసారి కూడా ఎక్కడా కూడా అవి సక్సెస్ అవ్వాల. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారి డిమాండ్స్ రెండే రెండు. జీతాలు, కనీస వేతనం పెంచాలి, అలాగే గ్రాట్యుటీ అనేది ఇవ్వాలి. ఈ రెండు చేస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రామిస్ చేశారు. మేము కూడా ఇప్పుడు అదే అడుగుతున్నాం. కానీ ప్రభుత్వ తీరు మాత్రం ఎలా ఉందంటే, మీరు ఏదైనా చేసుకోండి, మేము ఇలాగే ఉంటాం అని చెప్పి వారు భీష్మించుకొని కూర్చున్నారు. ఇలాంటి సందర్భంలో అంగన్వాడీ కేంద్రాలు మూతబడ్డాయి. ఇలాంటి తరుణంలో వాటిని తాళాలు పగలగొట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి వాటి నిర్వహణకు బాధ్యత ఇచ్చారు. ఇట్లాంటి క్రమంలో వారు మరింతగా ఆగ్రహానికి గురయ్యారు. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం దిగిరాల. ఏదో చర్చల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా బాధను మాత్రం అర్థం చేసుకోవట్లేదు ఈ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి సందర్భంలో మా డిమాండ్స్ నెరవేర్చకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వారు ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. పండుగ వరకు, అంటే సంక్రాంతి పండుగ లోపు మా డిమాండ్స్ ఆ రెండు నెరవేర్చకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు సామూహిక నిరాహార దీక్షలు చేస్తాం. ఇప్పటి వరకు దశల వారీగా ఆయా రూపాల్లో జరిగింది కార్యక్రమం. కలెక్టరేట్ల వద్ద ఆందోళన, అలాగే రాస్తారోకోల మీద బైఠాయించడం, ఇట్లా రకరకాలుగా చేశారు. అయితే వారికి కూడా కొన్ని ప్రజా సంఘాలు, రకరకాల సంఘాలు మద్దతు తెలిపాయి. వారికి సపోర్ట్గా నిలబడుతూ వారితో పాటు ఆందోళనలో కూడా పాల్గొంటున్నాయి. ఇట్లాంటి క్రమంలో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి దిగి రావాల్సింది. కానీ ఆ ప్రయత్నం ఎక్కడ చేయట్లే. ఆ రెండే అడుగుతున్నారు. ఆ రెండిట్లో కూడా జీతాలు పెంచే ప్రసక్తే లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, అందరినీ ఒక్కసారిగా ఉద్యోగాల్లోంచి తీసేస్తాం అని చెప్పి ఎస్మా కూడా తీసుకొచ్చారు. ఇట్లాంటి క్రమంలో మేము భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు, ఇదే చెప్తున్నారు అంగన్వాడీ. మీరేమైనా చేసుకోండి, తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము న్యాయబద్ధమైనటువంటి డిమాండ్సే అడుగుతున్నాం. అది కూడా మీరు చేస్తామని చెప్పారు కాబట్టి మేము ఇంతలా అడుగుతున్నాం. 11,500 రూపాయలతో మేము ఏ విధంగా కుటుంబ పోషణ చేసుకోవాలి? కష్టపడి పని చేస్తున్నాం గొడ్డుల్లా, కానీ మాకు కనీసం వేతనం, పనికి తగిన వేతనం ఇవ్వట్లేదు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవు. ఇక్కడే ఈ పరిస్థితి దాపురించింది. కాబట్టి ఇక మేమైతే వెనక్కి తగ్గేది లేదు. మీరు ఏమైనా చేసుకోండి, ఉద్యోగాలు తీస్తారా లేకపోతే చంపేస్తారా, కాల్చి పారేయండి, కానీ మేము మాత్రం మా ఉద్యమాన్ని మాత్రం తగ్గించేది లేదు అని చెప్పి తెగేసి చెప్పేశారు. ఇప్పుడు ఇదే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు వచ్చింది? వాళ్ళు అడిగే కనీస వేతనం పెంచొచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తున్నారు కొంతమంది. ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా మొండిగా వ్యవహరిస్తుంది? వారు కనీస వేతనమే కదా అడిగేది, చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిందే అడుగుతున్నారు కాబట్టి ఆయన ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. దీనివల్ల ఆయనకే కాదు, పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి నష్టం, ఓవరాల్గా వైఎస్ఆర్సీపీకి నష్టం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి అనే డిమాండ్ బాగా వినిపిస్తోంది.